కడపలో వైసీపీ నేత పెదదస్తగిరి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ హత్య వెనుక మరికొంతమంది పెద్దల హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు పెదదస్తగిరి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు దొరికాయి. కడప రిమ్స్ ప్రాంగణంలో ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ నాయకుడు స్థిరాస్తి వ్యాపారి పెదదస్తగిరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా దాదాపు 100 కోట్ల విలువైన 145 ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయి. వాటిలో ఒరిజినల్ రిజిస్టర్డ్ సేల్ డీడ్లతో పాటు ఆస్తుల క్రయ విక్రయాల ఒప్పంద పత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు విశ్లేషిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలోనే పెదదస్తగిరిని హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యలో కడప తాజా మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నాయకుడు బండి నిత్యానందరెడ్డి ప్రధాన కుట్రదారని నిగ్గు తేల్చారు. నిత్యానందరెడ్డి పెదదస్తగిరి మధ్య భారీగా ఆర్థిక స్థిరాస్తి లావాదేవీలున్నాయని గుర్తించారు. తొలుత ఈ హత్యను రౌడీ గ్యాంగుల మధ్య ఘర్షణగా భావించారు. అయితే దస్తగిరితో పాటు హత్య చేసిన గ్యాంగుతోనూ నిత్యానందరెడ్డికి సంబంధాలున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాము నిత్యానందరెడ్డి నిర్వహిస్తున్న వ్యవస్థీకృత క్రిమినల్ నెట్వర్క్ లో పనిచేస్తున్నామని, తమ నాయకుడు ఆయనేనని వారు వాంగ్మూలమిచ్చారు. మరోవైపు కాల్ డీటెయిల్ రికార్డులు పరిశీలించగా నిందితులంతా హత్యకు ముందు తర్వాత నిత్యానందరెడ్డితో సంప్రదింపుల్లో ఉన్నట్లు తేలింది. హత్య చేసిన 3 గంటల తర్వాత ముగ్గురు నిందితులు నిత్యానందరెడ్డిని కలవగా ఆయనే వారికి ఆశ్రయం ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ హత్య వెనుక మరికొందరు పెద్దలు ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే వారి పేర్లు బయటకు రావచ్చని తెలుస్తోంది. నిందితులు ఆదిమూలపు వెంకట నరేంద్ర, రామ్ గోపాల్ వర్మ నిత్యానందరెడ్డి తరఫున వ్యవహారాలు చక్కబెడుతుంటారని పోలీసులు గుర్తించారు. పెదదస్తగిరిని హత్య చేశాక వీరిద్దరితో పాటు ఏటూ పేరం రాజు నేరుగా నిత్యానందరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసినట్లు దర్యాప్తులో తేలింది. హత్యకు కుట్ర పన్నటం, నిందితులకు ఆశ్రయం కల్పించడం మొదలు మొత్తం ఘటనలో నిత్యానందరెడ్డిదే ప్రధాన పాత్ర అని పోలీసులు గుర్తించారు. నిందితులకు అవసరమైన డబ్బు, వాహనాలు అన్నీ ఆయనే సమకూర్చారని నిర్ధారణకు వచ్చారు. పెదదస్తగిరి హత్య కేసులో మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొన్నారు. నిత్యానందరెడ్డిని A13గా చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. మిగతా నిందితుల్లో 11 మందిని అరెస్టు చేసి ఆదివారం కడప స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయాధికారి వారికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. ఈ కేసులో నిందితులైన పేరం రాజుపై 11, పేరం రవిపై 7, లేవాకు ఉపేంద్రరెడ్డిపై 4, అవ్వారి వెంకటేష్పై 7, పెయ్యల శివపై 2, తిరుపతి వెంకట సురేంద్రపై 3 క్రిమినల్ కేసులున్నాయి. ముఠా నాయకుడు నిత్యానందరెడ్డిపై 5 కేసులున్నాయి. వీటిలో హత్య, హత్యాయత్నం, దాడులు తదితర నేరాలకు సంబంధించిన కేసులున్నాయి. ఈ వివరాలన్నింటినీ పోలీసులు నిందితుల రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. వ్యవస్థీకృత నేర నియంత్రణ కింద BNS సెక్షన్ 111 సబ్ సెక్షన్ 1ని కూడా జోడించారు.